తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం. వేలాది మంది కాదు, లక్షలాది మంది నిత్యం అక్కడికి వస్తూనే ఉంటారు. రోజుకి దాదాపుగా 60-70 వేల నుంచి 80-90 వేల మంది దాకా స్వామివారిని దర్శించుకుంటారు. అదే సందర్భంలో ఒక 90 వేల మంది దర్శనం చేసుకుంటే ఇంకో 90 వేల మంది అక్కడ వెయిటింగ్లో ఉంటారు. అంటే దగ్గర 1.5-2 లక్షల మంది డైలీ కొండ పైన ఉంటే కింద ఇక దిగి కింద ఉన్నటువంటి ఆలయాలు దర్శనాలు చేసుకునేవాళ్ళు ఇలా లెక్క చూసుకుంటే 3-4 లక్షల మంది ఎప్పుడు బయట నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే భక్తులే ఉంటారు. ఈ వాహనాలు విపరీతంగా తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి టోటల్ రోడ్ల కోసం అంటూ కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ని ఇనాగరేషన్ ఆ మధ్యన చంద్రబాబు గారు చేశారు. అక్కడ ఒక కార్యక్రమానికి ఆ రోజు వెలిగిన లైట్లు ఆ తర్వాత వెలగట్లేదు, అట్లాగే ఆపేశారు. ఏంటి అంటే కార్పొరేషన్ భరించాలా లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ భరించాలా, రాష్ట్ర ప్రభుత్వం భరించాలనేది తేలలేదు. ఫైనల్గా ఆ కరెంటు వాడకానికి సంబంధించినటువంటిది ఎందుకు ఆపేశారో తెలియదు, లేకపోతే అది వైసీపీ వాళ్ళు పెట్టారు, వాళ్ళ టైంలో అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళు ఉన్నప్పుడు పెట్టారు కాబట్టి వీళ్ళు చేయడానికి వీల్లేదని పెట్టారో తెలియదు. ఓవరాల్గా ఆ లైట్లు అయితే ఆపేశారు, వాడట్లేదు. అక్కడ యాక్సిడెంట్లు తరచూ జరుగుతున్నాయి. ఇవాళ ఆ ప్లేస్లో ఎక్కడైతే కరకంబాడి ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఇవన్నీ నడుస్తున్నాయో, యాక్సిడెంట్ జరుగుతున్నాయో, తిరుపతి కరకంబాడి మార్గంలో నల్ల దుస్తులు ధరించి నిరసన కార్యక్రమం చేయడం ద్వారా ప్రయాణికులకి, భక్తులకి, వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ పాపం అంతా ప్రభుత్వానిదే అనేటటువంటి తెలియజేసే ప్రయత్నం చేసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అభినయ్ రెడ్డి నేతృత్వంలో.